మంచిగా ఆడలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ వికెట్లో ఓడిపోయినాయి. ఇషాన్ కిషన్ అనవసరంగా వెళ్ళిపోయాడు అంటారు. అసలు నాట్ అవుట్ ఎడ్జ్ కూడా చూపించలేదు కానీ అవుట్ ఇచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ పక్కా. ఓకే, ఏం చేస్తాం ఇంకా. రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ మంచిగా ఆడి 2 ఓవర్స్లో మానే కొట్టాడు. ఏం చాలా బేకార్ మ్యాచ్ ఉంది. మన హైదరాబాద్ क्या గెలిచిపోయినారు. अच्छा नहीं खेले हैदराबाद. ईशान किशन अंबानी के पैसे खाया, नॉट आउट था तो भी आउट हो गया, तो बिल्कुल भी मज़ा नहीं आया मैच देख के. 300 मारेंगे सोच के आए बट 150 भी नहीं मारे. We don't want to see Rohit Sharma. We want to see Ishan Kishan, Travis Head, but they are not playing. SRH middle order totally completely failed. Full failure only. What's your opinion on top order? No, waste. Huge expectations upon the Abhishek Sharma. Yeah, he did not perform at all. Okay. No, it's not at all good. Only 2 matches they will play in the entire innings in the tournament, then they will not perform. This is not good. So much we have put money and we have come to watch the match. Waste of our money and time. అర్జునుడు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది ఆల్మోస్ట్. వన్ సైడెడ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి అయిపోయింది. అంతే. ఇషాన్ కిషన్ అనవసరంగా వెళ్ళిపోయాడు. లేదు అట్లేం లేదండి. రోహిత్ శర్మ అయితే బ్రో ఆ 6లు చూస్తుంటే అసలు మనసు నిండిపోయింది. అసలు వచ్చిన దానికి ఆ మెట్రోలో కుక్ వచ్చిన దానికి అసలు ఒక లెవెల్ సాటిస్ఫాక్షన్ అసలు అయితే ఇంకా మాటలు రావట్లేదు. అసలు రోహిత్ శర్మ అంత కొట్టింది ఇంకేం చెప్తాం. అసలు ఆ 4ల 6లు మళ్ళీ ఇప్పుడు ఏదో కొట్టుంటాడు రోహిత్ శర్మనే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కొంచెం బాధగా ఉంది కానీ కాటేరమ్మ కొడుకులు పూనుకోలేదు. పూనుకొని ఉంటే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది. దానికి బదులు రోహిత్ శర్మ కొంచెం సాటిస్ఫై చేశాడు అందరినీ. పర్లేదు, మేము బోత్ టీమ్స్ సపోర్ట్ చేయడానికి వచ్చాను. రోహిత్ శర్మ సాటిస్ఫై చేశాడు. ఫెయిల్ అయింది కానీ హైదరాబాద్ కనుక మనం తక్కువ చేసి చెప్పలేంగా. మొత్తం అసలు కొడతారనుకున్నాం కానీ ఏడుపు వచ్చేస్తుంది. తగలబెడదాం అనుకున్నాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? హార్ట్ బ్రోకెన్. ఓకే, ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారు ఈ రోజు? నితీష్ కుమార్ రెడ్డి. ఓకే, బట్ లైక్ అవుట్ అయిపోయినాడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ముంబై ఎక్సలెంట్గా ఆడింది, చాలా బాగా ఆడింది. రోహిత్ శర్మ ఇంకా సూపర్. ఫీల్ అబౌట్ దిస్ మ్యాచ్? Bad playing. Okay. They should play better. Okay. Who is your favorite player today? My favorite player, MS Dhoni. Okay. Because he was not playing. Okay. What's your opinion today playing regarding the SRH? It was very bad. They should play better. They should improve. There is a lot of expectations on Abhishek Sharma and Yes. I bought a new orange t-shirt. They did not play well. Okay. But Rohit Sharma played good. Okay. Right. And he will eat vada pav now. No, we just came to support Rohit Sharma. ఈరోజు నేను ఆన్లైన్లో 3000 పెట్టి టికెట్ తీసుకున్నది 5000కి పెట్టుకున్నా. 3000 టికెట్ 5000 పెట్టి కొనుక్కున్నా. అసలు ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చినా కానీ నేను సిరిసిల్ల నుండి వచ్చిన బ్రదర్. దాదాపు ఒక 150 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చిన. నాకు ఒక 1% కూడా సాటిస్ఫాక్షన్ లేదు. బట్టలు మొత్తం తడిసినాయి కానీ ఉన్న పైసలన్నీ అయిపోయినాయి కానీ ఏం సాటిస్ఫాక్షన్ 1% లేదు బ్రదర్. వరెస్ట్ మ్యాచ్ బ్రదర్. ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 50 మ్యాచ్ల వరకు చూసిన, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఐపీఎల్ కలిపి. ఇంత గలీజ్ మ్యాచ్, ఇంత చెండాల మ్యాచ్ చూడలేదు. ఇషాన్ కిషన్ కూడా ఇంత ఘోరంగా కావాలని అవుట్ అయిపోయి అంత ఫిక్సింగ్ మ్యాచ్లు బ్రదర్. ఇవన్నీ ఫిక్సింగ్ మ్యాచ్లు. అందరు పైసలు వేస్ట్ చేసుకుని అనవసరంగా రాకండి బ్రదర్. అంత వరెస్ట్ మ్యాచ్. ఎంపర్ కూడా అది అవుట్ నాట్ అవుట్ అసలు ఎంపర్ కూడా తెలియదు బ్రదర్. అసలు వెళ్ళిపోతుండే అసలు అది అవుటా. డిఆర్ఎస్ ఉంది అప్పుడు, 2 డిఆర్ఎస్లు ఉన్నాయి. 2 డిఆర్ఎస్లు ఉన్నా తీసుకోలేదు. వాడు అవుటో కాదో అని వానికి తెలిసే లోపే ఎంపర్ కూడా అది అవుట్ ఇవ్వాలా లేదా డౌట్గా ఇట్లా అవుట్ ఇచ్చుకుంటూ వాడు వెళ్ళడం. ఇదంతా ఏంది? ముంబై మ్యాచ్లు ప్రతి ఒక్కటి ఫేక్ బ్రదర్. ఇదంతా మోసం. ఇది అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా మంచిగా చేసుకోండి. ఇంటి దగ్గర చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నాం. చాలా దూరం నుంచి వచ్చాం యాక్చువల్గా. సో ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా ఎవరిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బాగా? సో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్, అంటే విచ్ ప్లేయర్? ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో అయినా కూడా డిసప్పాయింటెడ్. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాం అంతే. ఈరోజు సన్ రైజ్ మ్యాచ్ ఉండే. సన్ రైజ్ హైదరాబాద్ ఎప్పటికీ చిన్న ఉన్నప్పటి నుంచి ఫేవరెట్ అన్న డెక్కన్ చార్జర్స్ నుండి. లాస్ట్ టైంతో పోలీస్ ఈ టైం తోటి జర ఇంటెంట్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓడిపోయినా గెలిచినా ఎప్పటికీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చచ్చిపోయేదాకా. కానీ పాయింట్ ఏంటంటే ట్రై చేసి ఓడిపోవాలి. అట్లీస్ట్ ట్రై కూడా చేస్తలేరని నా ఫీలింగ్. క్లాసిన్ చూడండి అన్న, 4 వికెట్లు పడిపోయినాయి 15 రన్స్కి. అయినా సరే క్లాసిన్ అభినవ్ మానవర్ ఎంత బాగా ఆడిందంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. టీం అంతా మంచిగా ఆడాలి, గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆల్వేస్ ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్ అంతే. ఇక ఎలా ఉంది మ్యాచ్? బాగుంది. ఈరోజు మా రోహిత్ శర్మకి
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మన హిట్ మ్యాన్కి ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది. మాయా అంతే ఫ్యాన్స్ అక్కడ అంతే. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇంకా అవ్వలేదు, నువ్వు ముందే బయటకు వచ్చేసావు. ఆల్రెడీ డిసైడ్ చేసిండు మావాడు. విన్నింగ్ చూడాలి కదా. లేదు డిసైడ్ ఆల్రెడీ అది మా ఫిక్స్ అంతే, అది అంతే.